వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైసీపీలో పెనమలూరు సీటు రగడ ఇంకా చల్లారలేదు. స్థానికుడికి మాత్రమే సీట్ ఇవ్వాలంటూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత మంత్రి జోగి రమేష్ కి పెనమలూరు టికెట్ ని వైసీపీ అధిష్టానం ఖరారు చేయడం అనేది చకచకా జరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ కి వైసీపీ టికెట్ ని అధిష్టానం నిర్ణయించడంతో స్థానికంగా అయితే వ్యతిరేకత మొదలైంది. ఆయనకి సంబంధించి అసమ్మతి వ్యక్తం చేస్తూ కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. ఎవరైతే నియోజకవర్గంలో సీటు ఆశించారో పడమట సురేష్ బాబు పార్టీ వీడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమార్తె డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్న స్నిగ్ధ కూడా తన పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో సజ్జల పడమట సురేష్ బాబుకి ఫోన్ చేశారు. పార్టీకి పనిచేయాలి, పార్టీ అండగా ఉంటుంది, న్యాయం చేస్తుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన అయితే పార్టీ వీడాలనే డిసైడ్ అయినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. మరోవైపు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తుమ్మల చంద్రశేఖర్ కూడా ప్రస్తుతం తనకు టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తుంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలి, అది ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా పర్లేదు, ఇతరులకు ఇవ్వద్దనే ప్రధాన ఎజెండాతో ప్రస్తుతం ఆందోళనలు అయితే పెనమలూరు నియోజకవర్గంలో చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్లెక్సీలను కూడా రాత్రికి రాత్రే నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇంకా జోగి రమేష్ ఇంకా నియోజకవర్గంలోకి ఎంటర్ కాలేదు. ఆయన ఈ నెల 15వ తారీఖున రోజునే నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు కూడా చేసుకుంటూ పెనమలూరులో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్తో కూడా ఆయన సమావేశాలను నిర్వహించడానికైతే ఆయన ఒకవైపున ప్లానింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆయనకి వ్యతిరేకంగా ఆయన మైలవరానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయన లోకల్ వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పి వైసీపీలోని అసమ్మతి రాగాలైతే పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి జోగి రమేష్ క్యాడర్తో ఏ విధంగా మాట్లాడతారో, అదేవిధంగా అధిష్టానం వీటన్నిటిని కూడా ఏ విధంగా సద్దుమణిగటానికి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే ఆసక్తిగా మారింది. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.